హైదరాబాదు సిటీ బస్సులను చూడయ్యో చూడయ్యా. ఉదయం పూట ప్రయాణికులు ఎక్కువై బస్సులు తక్కువయ్యి విద్యార్థులు సరైన వేళకు స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళలేక నానా అవస్థలు పడుతున్నారు. బస్సులు బస్టాపులలో ఆగక ముందుకెళ్ళి లేదా నడి రోడ్డులోనే ఆపుతున్నారు. ముందు డోరు వెనక డోరు ఎక్కే వాళ్లకు దిగే వాళ్లకు ఒకటే మార్గం వల్ల ఎక్కే వాళ్లకు దిగే వాళ్లకు నానా ఇబ్బంది అయ్యి సందులో సడమియాలాగా దొంగలు చెవులు కొట్టేస్తారు. మా పాటికి ఓటేసి అధికారం ఇస్తే ముందు 2 వెనక 2 డోర్లు పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా హాయిగా ఎక్కొచ్చు దిగొచ్చు. దొబ్బు కోడాలుండవు, జోబు దొంగలు ఉండరు. బస్సు నిండా పబ్లిక్ అంతా నిలబడే ఉంటారు. ఆడమగ కలిసే ఉంటారు. కూర్చునే వాళ్ళు 30 మంది అయితే నిలబడే వాళ్ళు 60 మంది. మొత్తం 100 మంది బస్సు ఓవర్లోడ్ అయిపోయి డ్రైవర్కి కంట్రోలు కాక కండక్టర్ టైముకు టికెట్ ఇవ్వలేక నానాయాతన పడుతున్నారు. అందుకే ఈ మధ్య తరగతి ప్రజలు పేద ప్రజలు పాటికి మచ్చర్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే ఇదొక కాంగ్రెసు ప్రభుత్వం లాగా మేము కాకుండా మా పాటి ప్రభుత్వము కావలసినవన్నీ బస్సులు డబుల్ ట్రిపుల్ పెట్టేసి 24 గంటలు సిటీ బస్సులు నడిపిస్తాము. ఏ ఒక్కరూ నిలబడి ప్రయాణం చేయకుండా అందరూ కూర్చొని ప్రయాణం చేసేటట్టు ఏర్పాటు చేస్తాము. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణలో ఎక్కడైనా ఏ బస్సెక్కైనా ఉచిత ప్రయాణ సౌకర్యాలే ఉంటాయి. చదువు రాని పేద ప్రజలకు, చదువు లేని పేద మహిళలకు నెలకు 30,000 జీతం ఇచ్చి పని కల్పిస్తాము. పేద ప్రజలందరూ పాటికే ఓటేసి గెలిపియాలయ్యో.